మనమంతా దేశానికి ధర్మరక్ష, ధర్మానికి రక్ష. ధర్మం ఉంటేనే దేశం ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం, మోదకహస్త శరణం గణేశ, మోదకహస్త శరణం గణేశ, పార్వతీ పుత్ర శరణం గణేశ, పార్వతీ పుత్ర శరణం గణేశ, పార్వతీ పుత్ర శరణం గణేశ, పార్వతీ పుత్ర శరణం గణేశ. ప్రథమ అంటే మనం ఏమైనా చేయొచ్చు. జై శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇక్కడ ఎర్నాం గోవింద 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 గోవింద. చేతులారా పెట్టుకో. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. అందరికీ తెలిసింది. దానికి మీరు మీ మిత్రులతోటి బంధువులతోటి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్యాన్ రోడ్ పెట్టాం. మన గోవింద దివ్య ధామం చారిటబుల్ ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, స్కానర్ ఇచ్చారు. ఎవరైనా విరాళదాతలు పంపదలుచుకుంటే స్కాన్ చేస్తే స్కానర్ ద్వారా పోతుంది.
బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా అకౌంట్ నంబర్ పెట్టారంటే పోతుంది. వారి వారి విరాళాలు పంపడానికి ఇది ఒక మార్గంగా ఏర్పాటు చేశాము. బ్యానర్ కూడా చదవండి ఒకసారి. ఇంగ్లీషు, కన్నడ, తెలుగు 3 భాషల్లో పెట్టారు. అభయ ఆంజనేయ క్షేత్రం వద్ద సుమారు 200 మంది గోవిందమాల ధరించి పాదయాత్ర చేస్తున్న భక్తులకి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోవిందమాల ధరించి కాపల్లి జలవారిపల్లి నుంచి పాదయాత్ర చేసే భక్తులు వచ్చారు కాబట్టి వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అభయ ఆంజనేయ క్షేత్రం అతి పురాతనమైంది, ప్రాశస్త్యమైంది. ఇక్కడ ధర్మరాజుల వారి గుడి, సుబ్రహ్మణ్యం స్వామివారి గుడి, ఆంజనేయ స్వామివారి గుడి, మునీశ్వర స్వామివారి గుడి కూడా ఇక్కడ ఉంది. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దీన్ని క్షేత్రము అన్నారు. దీనికి అభయాంజనేయ స్వామి వారి క్షేత్రం అని నామకరణం జరిగింది. ఇది అన్నదాన సత్రము 60-70 సంవత్సరాల ముందు కట్టి ఆ రోజుల్లోనే అన్నదానం చేస్తున్నారు. ఆ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు పునరుద్ధరించాం. రెండోది, అప్పుడు దద్దిలం కట్టున్నారు, అందులోనే అన్నదానం చేసేవారు. ఆ కాల పరిస్థితులకు అది సరిపోయింది. ఈ కాలానికి తగినట్లుగా పాత అన్నదాన సత్రాన్ని తొలగించి అదే స్థలంలో కొత్తగా ఈ కాల పరిస్థితులకు తగినట్టుగా అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి ఎవరైతే పవిత్రంగా గోవిందమాల ధరించి పాదయాత్ర చేస్తారో ఆ యొక్క పాదయాత్ర భక్తులకు మాత్రమే అన్న ప్రసాద వసతి సౌకర్యం ఏర్పాటు ఉంటుంది. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళైతే మనకు పత్తికొండ ఆ ఏరియా నుంచి మనం అక్కడ ఫోన్ నంబర్లు, బ్యానర్లు పెడతాము. వాటికి ఫోన్ చేస్తే ఎంతమంది భక్తులు వస్తున్నారు పాదయాత్రతో, వాళ్ళకి మేము అన్న ప్రసాదాలు ఎంతమందికి చేయాలి ఏమని మాకు ముందుగా తెలియజేసిన తగిన రీతిలో వారికి తగిన పరిస్థితులకు అనుకూలంగా ఉదయం అల్పాహారమా, మధ్యాహ్నం ప్రసాదమా, అన్న ప్రసాదమా, సాయంత్రం అన్న ప్రసాదమా ఏర్పాటు చేస్తాం. అలాగే ఒకవేళ సాయం సమయం అయిపోయి ఈ అడవిలో పొగలేక భయపడుతుంటే వాళ్ళు ఇక్కడ సేద తీరచ్చు, రిలాక్స్ కావచ్చు. కొంతసేపు పండుకొని తెల్లవారితో లేచి స్నానాలు చేసుకొని పూజలు చేసుకొని వారికి తెల్లవారితో అన్నప్రసాదాలు కావాలంటే ఏర్పాటు చేసుకొని వాళ్ళ పాదయాత్ర కొనసాగించవచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. మొట్టమొదటిగా మనకి కాపల్లి జలవారిపల్లి నుంచి 200 మంది ఒక గోవిందమాల ధరించి భక్తులు వచ్చారు. వారికి ఈరోజు అన్నప్రసాద వితరణ చేసే భాగ్యం మనకు దొరికింది. మరియు రాయలపేట దగ్గర చల్లావారిపల్లి గ్రామస్తుల గోవిందమాల పాదయాత్ర భక్తులకు భజనలు, కోలాటాలు, చెక్క భజనలు ఏర్పాటు చేశారు. ఇది కూడా భక్తి కార్యక్రమంలో ఒక భాగం. ఇవన్నీ కలిపితేనే భక్తి. ముఖ్యంగా సనాతన ధర్మం యావత్ ప్రపంచంలో సనాతన ధర్మం ఒక్కటే ఉంది. సనాతనం అంటే నిత్య నూతనంగా యవ్వనంగా ఉండేది. సనాతనం అనే వస్తువుని గాల్లో వేస్తే ఎగరదు, నీళ్ళలో వేస్తే మునగదు, అగ్గిలో వేస్తే కాలదు. అది సనాతనం. కాబట్టి మన ధర్మం సనాతనమైంది, యుగ యుగాల నుంచి ఉంది. అన్య మతస్థులు, అన్య ధర్మాలన్నిటికీ కాలమానం ఉంది. 2025 సంవత్సరాలు క్రిస్టియానిటీ అని, 1500 సంవత్సరాలు ముస్లిమ్స్ అని ఇంతవరకే ఉన్నాయి. మన దౌర్భాగ్యం ఏమంటే భారతదేశంలో లక్షల మంది మనం ఉన్నా వాళ్ళు ఒక 50-60 మంది వచ్చి వాళ్ళ యొక్క నక్కజిత్తుల అభిప్రాయాలతో మనల్ని ఆకట్టుకొని మనల్ని పరిపాలించి మనల్ని బానిసలు చేసుకొని మన ఆస్తిపాస్తులన్నీ దోసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మన అదృష్టం పొద్దుకి ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో సనాతన ధర్మానికి గౌరవం పెరిగింది. అంతేకాకుండా యావత్ ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువు అంటున్నారు. విశ్వగురువు అంటే అంత సులభమైన పదం కాదు, అందరూ ఆ మాట అనలేరు. ప్రపంచంలో ఏ దేశంలో లేని ఇనుముడిస్తున్నాయి. యావత్ ప్రపంచంలో విశ్వ హిందూ పరిషత్ ఇనుముడిస్తూ ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ ప్రజలందరూ కూడా మన సాంప్రదాయాలు నేర్చుకోవడానికి చాలా ఇష్టంగా ఉన్నారు. ఇది మంచి తరుణం. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇది ఒక అవకాశం. అందరూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ముఖ్యంగా మహిళామూర్తుల నుంచి వేడుకునేది ఏమిటంటే, మీరే
ఆద్యులు ఆరాధ్యులు. పిల్లలకి ధర్మాన్ని గురించి తెలియజేసి, మన సనాతన ధర్మాన్ని తెలియజేసి వాళ్ళు ఆచరించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మహిళామూర్తులది. పురుషులు ఎంతవరకైనా అవసరాలు పూర్తి చేస్తారు. మహిళలు తన పిల్లల్ని, తన భావి తరాల పిల్లల్ని ఖచ్చితంగా సనాతన ధర్మంలో తీసుకెళ్లే మార్గాలు తల్లులే నేర్పించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, సనాతన ధర్మానికి పేరు పేరున మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో వెంకటేశాయ. ఈరోజు అనేక గ్రామాల నుండి తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా దాదాపు 200 మంది బయలుదేరినాము. దీని ఉద్దేశము మన ఏరియాలో మంచి వర్షాలు పడి అందరూ సస్యశ్యామలంగా ఉండాలని, మన గోవింద దావం ట్రస్ట్ తరఫున ఇక్కడ మంచి కార్యక్రమాన్ని చేయాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. స్వామి సంకల్పంతో ఆ ఆశ కూడా నెరవేరుతుందని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ అన్నీ మంచిగా జరగాలని ఆయన్ని మరొకసారి వేడుకుంటూ ఈ పాదయాత్ర మేము ప్రారంభిస్తున్నాం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడి దగ్గర తిరుమలకు పవిత్రమైన గోవిందమాల ధరించి పోవు పాదయాత్ర చేయు భక్తాదులకు ఇచ్చట వసతి సౌకర్యములు చేయుటకు, అన్నప్రసాదాలు వితరణ చేయుటకు ఈ గోవింద దివ్యధామం ట్రస్ట్ తరపున మేము సహాయం చేసుకు ఉన్నాము. కాబట్టి గోవిందమాల వేసుకొని కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర వాళ్ళు అందరూ కలిసి పాదయాత్ర చేయు భక్తులకు విన్నపం ఏమిరా అంటే, ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ముందుగా తెలియపరిచిన వాళ్ళకి అన్నప్రసాదం వితరణ చేయుటకు, సేవ కార్యక్రమం చేయుటకు మేము ఉన్నామని తెలియపరుస్తున్నాము. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా సభ్యులకు కోరుకున్నాను. మన విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా బజరంగ్ దళ్లో ఆర్ఎస్ఎస్ విధంగా కూడా సమరసతా సేవా ఫౌండేషన్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సమరసతా సేవా ఫౌండేషన్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 8 సంవత్సరాలుగా ఈ సంస్థ పనిచేస్తున్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన ధర్మం నుంచి ఇంకొక ధర్మం వైపు మన పోయిన వాళ్ళందరూ మరీ స్వధర్మంలోకి తీసుకొని రావడానికి సమరసతా సేవా ఫౌండేషన్ అనేది 2015లో కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు అందరూ కలిసి కూడా తిరుమల కొండపైన ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి పనిచేయడానికి ధర్మ ప్రచారకులు ఒక 2-3 మండలాలకు చేరి ఒక ధర్మ ప్రచారకు పెట్టుంటారు. ఆ ధర్మ ప్రచారక ద్వారా ఇల్లు తిరిగి మన ధర్మాన్ని తెలియజేయడము, ఎవరైనా మన అధర్మంలో వేరే ధర్మంలోకి పోయిన వాళ్ళని కూడా మరి మన స్వధర్మానికి గర్వాపసి అని కూడా అంటారు దాన్ని, మన ఆత్మ బంధువులని కూడా వాళ్ళను మళ్ళీ మన ధర్మంలోకి తెలుసుకోవడానికి కూడా వీళ్ళంతా కూడా ఈ ధర్మ ప్రచారకులు పనిచేస్తూ ఉంటారు. ఆ విధంగా పనిచేయడానికి మన పల్లంనేరు మండలాల్లో కూడా ఎవరైనా ధర్మ ప్రచారకులు కూడా ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా రావచ్చును అనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎవరైనా ధర్మ ప్రచారకులు ఒక మండలానికి పోయేది కానీ వాళ్ళకు ఒక నామినల్గా అంటే ఒక గౌరవవేతనంగా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఆధ్యాత్మిక భావనతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దీనికి రావచ్చును. వాళ్ళకు ఏదో ఒక మండల వయసు కానీ పనిచేస్తే ఒక 5-6 వేల రూపాయలు వాళ్ళకి పారితోషికం ఇస్తారు కూడా. కాబట్టి ఎవరైనా ధర్మ ప్రచారకులు ఎవరైనా ఉంటే కూడా దానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేసి పెట్టుకుంటాం.
జై శ్రీరామ్. గోవింద 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 గోవింద. మిగతా